అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష. అసలు డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అధ్యక్ష. 90% ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు అయ్యారు అధ్యక్ష. 90% అధ్యక్ష. అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు పోస్ట్ మ్యాన్ ఫిల్అప్ చేశాం అధ్యక్ష. సుమారుగా 106 కేసులు వేశారు అధ్యక్ష. దీంట్లో 106 కేసులు వేశారు. ఆయన ఎక్కడ మేము బెదరలా అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి మార్కెట్ చేస్తుంటే వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ మొత్తానికి ఈమెయిల్ పెట్టాడు. ఏం పెట్టాడంటే ప్రభుత్వం మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, తొందరగా త్వరలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని పెట్టాడు. మేమేళ అక్కడ బతుములాడి రిలేషన్ సరి చేసుకోవాలంటే ఇట్లా ఈమెయిల్స్ పెట్టేస్తారు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు. ఇదంతా నేను వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి, రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష గడిచిన 4 నెలల్లో మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం జిఎస్టీ గ్రోత్ రేట్ 20%, 20% అధ్యక్ష. చాలా సిస్టమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయింది, మూమెంటం స్టార్ట్ అయింది, పెట్టుబడులు వస్తున్నాయి. ఎకనామిక్ ఇంజిన్ కష్టపడి మేము రివైవ్ చేశాం. అండ్ మేము 20%తో ఆనందపడట్లా, ఇంకా చేయాలి. మా లక్ష్యం $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలని అధ్యక్ష. దానికోసం 15% గ్రోత్ రేట్ రావాలి. 10-11%తో మేము ఎవరూ సంతోషపడట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎవరు మేము సంతోషపడలేదు. 15% చేయాలి, దానికి ఎట్లా చేయాలని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష జిఎస్టీ గ్రోత్ రేట్లు ఈరోజు తమిళనాడు నంబర్ 1. వాళ్ళు చూసినా అసూయపడుతున్నారు. అది వాళ్ళు నంబర్ 1 మనం దాటెత్తే వెళ్తున్నారు. ఇంకేం చేయాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందరికి వెళ్తే బాగుంటుందని మేము అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. మంత్రులు అందరం మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాం అధ్యక్ష. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జోడెద్దుల బండిగా ఈ రోజు కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం అధ్యక్ష. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష.